వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती निःश्रेषजाड्यापहा ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై వప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబరు నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. రాహు ఒక్కడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి? చదువుకునే పిల్లలకు చదువు కష్టం. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే, మరి డిసెంబరు 11కు కానీ డిసెంబర్ 5వ తారీఖు కానీ గురువు మారడు, కర్కాటకంలోనే ఉంటాడు. డిసెంబర్ నెల 5వ తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటకం నుంచి. అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల 5వ తారీఖు రోజున వస్తాడు. శని నవంబరు 27వ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు. అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే, వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు, అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు. రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి. కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే, 12ంట శని, 4ంట గురువు, 8ంట కుజుడు. ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ 12ంట ఉన్న శని, 8ంట ఉన్నటువంటి కుజుడు, 4ంట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం, విపరీతమైన సమస్యలు రావటం. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం, బతకడం కూడా కష్టంగా ఉంటుంది. స్థానచలనం ధనక్షయం, ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు దొరక ఇబ్బంది పడటం, ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. అయితే రాహు 11ంట ఉన్నాడు, వ్యాపారం బాగానే ఉన్నది. అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ వ్యవసాయదారులకే బాగాలేదు. మరి శని కూడా పూర్తిగా బాగాలేడు.
మరి గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఉన్న గ్రహాలు రాహు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? విపరీతమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, అనారోగ్యాలు, సమస్యలు కాదు, ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సిన రావటం, ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ తీర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారంతో చెబుతూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు, నెల, సంవత్సరం, టైము, లేకపోతే అరిచేతుడు హస్త సాముద్రిక ద్వారా కానీ ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం, ఇంతవరకు చెప్పింది గోచారం, పూర్తిగా నష్టమే కనపడుతుంది. మరి గ్రహచారం అంటారు, పుట్టిన టైంని బట్టి గ్రహచారం. గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు ఉంటుంది. దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగటానికి అవకాశం ఉంది. కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు, సంపాదించుకున్న డబ్బులు, ఇవన్నీ చాలక ఇంకా అప్పులు, ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలోకి వచ్చాడు శని. ఈ శని వక్రించి కుంభంలో ఉన్న లక్షణాలు చూపిస్తూ ఉన్నాడు. నవంబర్ 27 వరకు కూడా శని నమ్మటానికి వీల్లేదు. వక్ర స్వభావం, ముందుకెళ్ళేవాడు వెనక్కి వచ్చాడు. ఈ వెనక చూపు చూస్తున్నాడు. మీరు ఎక్కడ దెబ్బతింటారో బాగా ఆలోచించుకోండి. నమ్మిన వాళ్ళ వల్ల మోసగింపబడడానికి అవకాశం ఉంది. ఈ వక్రించిన శని వల్ల ఎంతో నమ్మకస్తులు మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఎవరు పడితే వాళ్ళని నమ్మద్దు. మీ దగ్గర రూపాయి రెండో వాళ్ళకి తెలియనివద్దు. జాగ్రత్త చేసుకోండి. అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది, అన్ని రకాల వ్యాపారాలు, మరి రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, విదేశీ వ్యాపారాలు, వ్యవసాయదారులకు వ్యవసాయం అన్నీ బాగున్నాయి. విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, విదేశీయానం బాగుంది, ఖర్చు కూడా బాగుంది. ఎంత సంపాదించినా 100లో 5 రూపాయలు మిగిలితే గొప్ప. నువ్వు సంపాదించిన దానికి రెట్టింపు ఖర్చు అయ్యే పరిస్థితి శని, రాహు, కేతువుల వల్ల జరగబోతోంది. కాబట్టి ఈ మంచిని ఉపయోగించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. కార్తీక మాసం నెల రోజులు కూడా మరి ఫస్ట్ తారీఖు దగ్గర నుంచి, ఫస్ట్ తారీఖే చాలా మంచి రోజు ఏకాదశి, 2వ తారీఖు చిలుక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, 2 పక్క పక్కనే ఉన్నాయి. ఆ 2 రోజులు ఉపయోగించుకోండి. ఇది విన్న రోజు నుంచి కూడా శివాలయానికి వెళ్ళండి. రోజు దీపారాధన చేయండి శివాలయంలో. మరి ఈశ్వరుని పూజించండి, అమ్మవారిని పూజించండి, పుట్టని పూజించండి. పుట్ట దగ్గర పియ్యపులవ పంచదార వేయండి. గోవుకి ఆహారం పెట్టండి. తల్లిదండ్రులను పూజించండి. భార్యని దుఃఖపెట్టబాకండి. ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉంటే మీరు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంటారు. అన్నీ బాగున్నాయి చెప్పాను, నమ్మద్దు. శని, రాహుకేతుల వల్ల బాగా నష్టాలు వచ్చే లక్షణం బాగా ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి జాతకం చూపించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాలి. మా దగ్గర జాతకం చూపించుకోవాలంటే ఒక నెంబర్ 780-107-1946, ఇంకో నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లకి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి. మీకు ఏదైనా పరిహారాలు చేయాలంటే కూడా చేయిస్తాను, దానికి వేరే ఫీజు ఉంటుంది.
ఇట్లా చేసుకుంటే మీ మీ కుంభరాశి వాడు బాగుపడతారు. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ, టూ వీలర్ మీద కానీ, ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పనో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరంలా. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు? మళ్ళీ సక్రమైన దారి వచ్చి, పంటలు వచ్చి, కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు? ఏం తిన్నావా? అన్నం తిన్నావా? ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన యందు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దారిని ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు. నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది. చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటూ చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపడలే.
చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరవలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు, దేవతా పూజలు జరగాలి. అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది. వంశపారంపర్యంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. వాళ్ళ టైము చాలలేదు, నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు. ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరిలో వేయండి. ఇది తప్పనిసరిగా వేయాలి. ప్రతి వాళ్ళు అవలంబించాలి. భర్తని భార్య, భార్యని భర్త, అత్తమామల్ని కోడలు, తల్లిదండ్రుల్ని కొడుకు జాగ్రత్తగా చూడటం, వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం, పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉండటం, వీటి తర్వాత దేవతా పూజలు. ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా, నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏవైనా ఉంటే మానుకోవాలి. మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు. ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి. అందరూ వినాలి, దీన్ని అవలంబించాలి. స్వస్తి.